అనుగ్రహంతో అందరూ బాగున్నారని ఆశిస్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ పరమ పవిత్రమైన శ్రావణ మాసం వచ్చేసింది కదా. వస్తూనే శుక్రవారం తీసుకొచ్చింది ఆ అమ్మవారు. ఎంత అదృష్టం అండి. శుక్రవారంతో మొదలవుతుంది ఆ శ్రావణ మాసం. ఆ వరాలిచ్చే వరలక్ష్మీదేవిని ఆరాధించుకోవడానికి నేను లక్ష్మీదేవిని ఇలా అభిషేకించుకుని, ఆ అభిషేకం పూర్తయిన తర్వాత అమ్మవారిని ఇలా అలంకరించుకున్నాను. అలంకరించుకున్న తర్వాత పసుపు వినాయకుడిని చేసుకుని పక్కన ఉంచుకుని ముందుగా దీపారాధన చేసుకున్నాను. ఆ దీపారాధనకి గంధం బొట్టు పెట్టుకుని అక్షింతలు పువ్వులు వేసుకుని ఆ దీపానికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకున్నాను. తర్వాత నా ధనలక్ష్మి పూజ ఏ విఘ్నాలు లేకుండా జరగాలని ఆ పసుపు వినాయకుడిని షోడశోపచారాలతో పూజించుకున్నాను. ఆ గణేశుణ్ణి పూజించుకున్న తర్వాత శ్రీ ధనలక్ష్మి రూపంలో అమ్మవారిని ఈరోజు ఆరాధించుకున్నాను. 108 కాయిన్స్కి గంధం బొట్టు పెట్టుకుని సిద్ధం చేసుకున్నాను. నిన్నే కాయిన్స్ అన్నీ శుభ్రం చేసుకున్నానండి. ఆ గంధం బొట్టు పెట్టుకున్న కాయిన్స్ని దగ్గర ఉంచుకొని ఆ అమ్మవారికి దీపం ధూపం షోడశోపచారాలతో అన్నీ పూజ చేసుకున్న తర్వాత శ్రీ ధనలక్ష్మిని శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామావళిని చదువుకుంటూ ఒక్కొక్క నామంతో ఒక్కొక్క కాయిన్ని ఆ అమ్మవారి పాదాల దగ్గర ఉంచుతూ నమస్కారం చేస్తూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ అమ్మవారిని అష్టోత్తరం చదువుతూ ఆ కాయిన్స్ అన్నీ పాదాల దగ్గర ఉంచుతూ నమస్కారం చేసుకున్నాను. ఆ ధనలక్ష్మిని మనసులో కోరిన కోరికను నెరవేర్చు తల్లి అని మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో కోరుకుంటూ ఆ అమ్మవారి ధనలక్ష్మి పూజను ఇలా చేసుకుంటున్నాను. ఈ శ్రావణ మాసం అంటే మనకి చాలా సందడి. వ్రతాలు నోములు తాంబూలాలు పుచ్చుకోవడం అంతా సందడే కదండి. మనము కూడా కాళ్ళకు పసుపు, చేతి నిండా గాజులు, మెడలో నల్లపూసలు, నుదుటన బొట్టు, పాపిట్లో బొట్టు, కుంకుమ పెట్టుకోవాలి బొట్టుతో పాటు. అలాగే కళ్ళ నిండా కాటుక పెట్టుకుని తలలో పువ్వులు పెట్టుకుని ఆ లక్ష్మీదేవుల అలంకరించుకుని ఆ అమ్మవారిని ఆరాధిస్తుంటే మన ఇల్లంతా ఎంతో శోభాయమానంగా ఉంటుంది. శ్రావణ మాసం వచ్చేసరికి మనం అన్నీ శుభ్రం చేసుకుని అన్నీ సర్దుకుని పెట్టుకుంటాం కదా. ముగ్గులు పూజలు ఆ అమ్మవారి ప్రతిమను చూసి అలంకరించుకుని పూజ చేసుకుంటేనే మన ఇల్లు ఎంతో శోభాయమానంగా ఉంటుంది. అలాంటి ఈ శ్రావణ మాసాన్ని అందరూ ఆరాధించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ధనలక్ష్మి పూజను నేను 5 శుక్రవారాలు చేసుకుందామని సంకల్పం చేసుకున్నాను. ఇది మొదటి శుక్రవారం. ఈ 5 శుక్రవారాలు వచ్చినాయి శ్రావణ మాసంలో. అడ్డంకి ఏమన్నా వస్తే ముందుకి కొనసాగించవచ్చు. మీకు కుదరకపోతే ఒక్క శుక్రవారం అయినా శ్రావణ మాసంలో మొదలు పెట్టండి. ఆ వరాలిచ్చే తల్లి ఆ ధనలక్ష్మి రూపంలో లక్ష్మికి ఇష్టమైన మాసం శ్రావణ మాసం కదా. ఆ శ్రావణ మాసంలో ఈ పూజను చేస్తే 3 వారాలైనా పర్వాలేదు, 5, 9, 11 మీకు కుదిరినట్టు చేసుకోండి. ఆర్థిక సమస్య అనేది చాలా వరకు తగ్గుతుంది. నేను అనుభవంతోనే చెప్తున్నాను. ప్రతి సంవత్సరం నేను అమ్మవారిని ఇలా ఆరాధించుకుంటానండి. ధనలక్ష్మి రూపాన్ని కాయిన్స్తో ఆరాధించుకుని పూజ చేసుకుంటాను. 5 వారాలు పూర్తయిన తర్వాత ఆ కాయిన్స్ని ఎక్కడ ఉంచాలో మీకు వివరంగా చెప్తాను. ఆ అమ్మవారిని ఆరాధిస్తూ ఇలా ధనలక్ష్మి పూజను చేసుకుని మనస్ఫూర్తిగా చాలా సంతోషంగా ఉంది. ఆ అమ్మవారిని చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంది. ఆ ధనలక్ష్మిని చూస్తూ ఉంటే ఎంతో ఆనందంగా ఉందండి. శుక్రవారం రోజు ఇలా పూజ చేసుకుని మీ అందరితో పంచుకోవడం చాలా సంతోషం, ఆనందం, శుభ ఫలితాలు ఇస్తుందని అనుకుంటున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని, మీరందరూ కూడా ఈ పూజని మనస్ఫూర్తిగా చేసుకోవాలని కోరుకుంటున్నానండి. మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు శ్రావణ మాసంలో మాత్రమే ఈ పూజని మొదలు పెట్టండి. ఆ ధనలక్ష్మి రూపాన్ని ఆరాధించండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ పేరు జ్యోతి భక్తి వ్లాగ్స్. మీ అందరి ఆశీస్సులు నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను మీరందరూ ముందుకు తీసుకువెళ్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.